కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ కి. అంటే ముందు నుంచి అయినా అమ్మ వాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా ముందు నుంచి అయినా కాంగ్రెస్ ఏమో. అక్కడ ఇసుకు కూడా చెక్ పోస్ట్ గానీ కార్మికులు గానీ ఇల్లులు ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు ఇచ్చినాయి అవి. ఇదేదో నేను కావాలని చెప్పింది కాదు, నిజంగానే ఉన్నది ఇది. అప్పట్లో ఇదంతా అయినా నల్లాలు గానీ మాకు మెయిన్ నల్లు గానీ హోమ్ నగర్ కార్మిక నగర్ ఇంత ఎత్తు అసలు మొత్తం బండ ఇదంతా వాటర్ లేక మేము ఎంత ఇబ్బంది పడే వాళ్ళం ఈ ఏరియా మొత్తం. అట్లాంటిది అప్పట్లో కాంగ్రెస్ మాకు నల్లాలు కూడా ఇప్పించింది. మాకు అన్ని తీరుగా బాగుందంటే కాంగ్రెస్. అమ్మ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఏం చేస్తుంది అనుకున్నారు? ఇప్పటి వరకు ఏం చేసింది? ఇప్పటి వరకైతే అన్ని బాగానే చేసిందండి. కాంగ్రెస్ చేసింది బాగానే, ఫ్రీ బస్సులు ఇచ్చింది, కొన్ని అన్ని చేసిరు, కొన్ని పనులు కూడా. ఇదేదని చెప్పలేము, వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే జనాల కోసం చేసింది. వాళ్ళకంటూ చేసింది ఏం లేదు, జనాల కోసమే చేసింది. మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఏమి అందలేదు? ఏం అందలేదండి. ఇగో మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలుగా వస్తుంది పింఛన్, కానీ అప్పట్లోనే పెట్టినాం, ఇప్పటి వరకు కూడా శాంక్షన్ కాలేదు మాకు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత పెట్టినాము, అవుతుందని అయితే చెప్తారు, నమ్మకంగా అయితే చెప్తారు. జీరో బిల్లులు అవి అయితే వచ్చినాయి, మా వరకు వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. ఈ ఏరియా అయితే చేసి ఇప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కానీ చేసిందే ఉంది కాంగ్రెస్. మాట అంటే మాటని. అందుకని నేను ముందు నాకు వచ్చినప్పటి నుంచి అయితే నేను కాంగ్రెస్ కి ఓటేసిన.